వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మిరాజు. సో ఇప్పుడు వరకు ఈ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు దయచేసి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. సో కర్ణాటక, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధంగా అంటే అక్కడ హెల్త్ కార్డులకు కావచ్చు, రేషన్ కార్డులకు కావచ్చు, అందరికీ డిజిటల్ కార్డుల రూపంలో ప్రతి కుటుంబం అంటే అర్హులైనటువంటి కుటుంబాలకు ఇవ్వడం అనేది జరిగింది. సో అదే తరహాలో తెలంగాణలో కూడా ప్రతి ఫ్యామిలీకి అర్హులైనటువంటి ప్రతి ఫ్యామిలీకి డిజిటల్ కార్డులు ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీని ద్వారా ఇక్కడ ఆరోగ్యశ్రీ కావచ్చు, రేషన్ కార్డుకి రేషన్కి సంబంధించి కావచ్చు, తర్వాత ఏ ఇతర ప్రభుత్వ స్కీమ్కి కావచ్చు. సో పదే పదే సర్వేలు చేయాల్సినటువంటి అవసరం ఉండదు. తర్వాత పదే పదే ఆఫీసర్లకు కూడా ఒక తలనొప్పి ఉండదు. సో ఒకటేసారి పకడ్బందీగా సర్వే చేసి, అంటే గతంలో కేసీఆర్ గారు కుటుంబ సమగ్ర సర్వే చేశారు. ఇప్పుడు కూడా సమగ్ర సర్వే చేసిన తర్వాత అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారికి హెల్త్ కార్డులకు సంబంధించి కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు, తర్వాత 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, అంటే గృహజ్యోతి, అలాగే 500 సిలిండర్, అలాగే రైతుల విషయంలో కావచ్చు. సో అందరికీ ఒకటే రకంగా ప్రతి ఒక్కరికి డిజిటల్ కార్డుల రూపంలో ఇవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని యోచనలో ఉన్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. రేషన్, ఆరోగ్య, ఇతర సంక్షేమ పథకాలన్నిటికీ ఒకే కార్డు ద్వారా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశంపై వైద్యారోగ్య పౌర సరఫరా శాఖ అధికారులతో కూడా రేవంత్ రెడ్డి గారు భేటీ అవ్వడం అనేది జరిగింది. కుటుంబాల సమగ్ర వివరాలు నమోదుతో ఇప్పటికే రాజస్థాన్, హర్యానా, కర్ణాటక రాష్ట్రాలు ఈ కార్డులు ఇచ్చినందున వాటిపై అధ్యయనం చేయాలని, అలాగే వాటితో కలుగుతున్న ప్రయోజనాలు, ఇబ్బందులపై అధ్యయనం చేసి ఒక సమగ్ర నివేదిక రూపొందించాలని కూడా అధికారులకు ఆదేశించినట్టు కూడా తెలుస్తుంది. సో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఒక పట్టణ, ఒక గ్రామీణ, అలాగే ఒక ప్రాంతాన్ని ఫామ్ ఎంపిక చేసుకొని పైలట్ ప్రాజెక్టు కింద ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులను సంబంధించి కార్యాచరణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా, అలాగే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఉండాలని, కార్డుతో లబ్ధిదారులు ఎక్కడైనా సరే రేషన్, ఆరోగ్య సేవలు పొందేలా ఉండాలని ముఖ్యమంత్రి గారు సూచిస్తున్నారు. సో ఇప్పటికీ దేశంలో ఎక్కడైనా సరే రేషన్ కార్డు తీసుకోవాలని పీఎం స్కీమ్ని తీయడం అనేది జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ ఫ్యామిలీ డిజిటల్ కార్డు చూపిస్తే రాష్ట్రంలో ఎక్కడున్నా సరే కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా దాంట్లో అంటే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రతి కుటుంబ సభ్యునికి హెల్త్ ప్రొఫైల్ ఉండాలని, అది దీర్ఘకాలంలో వైద్య సేవలకు ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఆయా కుటుంబ సభ్యులు తమ కుటుంబాల్లో సభ్యుల కలయిక, తొలగింపునకు సంబంధించి ఎప్పటికప్పుడు కార్డును అప్డేట్ చేసుకునేలా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో అంటే కుటుంబంలో దాదాపు ఒక ఆడపిల్ల ఉంటుంది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది, తర్వాత వారిని తొలగించే అవకాశం కావచ్చు, తర్వాత మరొక ఆడపిల్ల కుటుంబానికి కోడలుగా వస్తుంది, మరొక అమ్మాయిని అంటే అందులో పొందుపరిచే విధంగా కూడా అప్డేట్ చేసుకునే విధంగా కూడా కల్పించాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అలాగే ఫ్యామిలీ డిజిటల్ కార్డు వ్యవస్థ మానిటరింగ్కి జిల్లాల వారీగా వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సో కీలక నేతలు, అధికారులు కూడా అటెండ్ కావడం అనేది జరిగింది. మరి రాజస్థాన్, కర్ణాటక, హర్యానాలో ఇంప్లిమెంట్ అవుతున్నట్టు తెలంగాణలో కూడా తెలంగాణ హెల్త్ అంటే డిజిటల్ కార్డులో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.